వెల్కమ్ టు అమ్మచేతివెన్నముద్ద. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మనం ఆలూ సమోసా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుందాము. అలాగే 1 కప్పు మైదా పిండి కూడా వేసుకుందాము. ఇందులోనే కొద్దిగంత సాల్ట్, అలాగే కొంచెం వంట సోడా 1 చిటికెడు వేసుకుందాము. తర్వాత ఇందులోనే కొద్దిగా వేడి చేసిన నూనె వేసుకుందాము. హీట్ చేసిన ఆయిల్ 2 స్పూన్లు వేసుకుందాము. ఇది వేయటం వల్ల సమోసా అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి. తర్వాత ఇది మొత్తం ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకుందాము. తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఇలాగ కలిపి పెట్టుకోవాలి. సాఫ్ట్గా కలుపుకుంటే బాగుంటుంది. తర్వాత దీనిపైన ఒక తడి క్లాత్ ఇలా కప్పేసి ఉంచితే మనకి పిండి అనేది చాలా బాగా ఉంటుంది. పిండి నానేలోపు మనం సమోసాలకి స్టఫ్ అనేది రెడీ చేసుకుందాము. ముందుగా దీనికోసం ఆలుగడ్డ ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగంత జీలకర్ర, అలాగే ఇందులోనే కొద్దిగంత పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగంత మిరియాల పొడి వేసుకుందాము. అలాగే కొద్దిగంత సాల్ట్, అలాగే సరిపడా కారం 1 స్పూన్ వేసానండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాము. తర్వాత ఇందులోనే మనం ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ కూడా వేసుకొని
బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసి ఇది చల్లారనివ్వాలండి. కొద్దిగా చల్లారాలి ఇది. పిండిని మనం 15 మినిట్స్ నానిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాము. పిండి చక్కగా నానిందండి. పిండి బాగా నానితే మనకి ఇలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం చపాతీ పీట మీద పిండి ముద్ద తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసుకొని చపాతీ రుద్దుకుందాము. పొడవుగా ఇలా చేసుకుంటే మనకి సమోసా షేప్ కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇలా పొడవుగా చేసుకోవాలి, రౌండ్గా చేసుకుంటే అంత బాగా రాదు. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలా రుద్దుకోవాలి మనం. ఇలా రుద్దిన తర్వాత మనం అటు చివర ఇటు చివర 4 వైపులా కూడా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలండి. రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా మనం చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే మనకి వీలుగా ఉంటుంది సమోసా చేసుకోవడానికి. ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అన్నీ తీసేయాలి. చూసారు కదా, ఇలా పల్చగా మనం చక్కగా రెక్టాంగిల్ షేప్లో చేసుకోవాలి. చక్కగా సమోసా షీట్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒకవైపుకు మడుచుకొని మళ్ళీ ఇంకొక వైపుకు మడిచి అంచులన్నీ క్లోజ్ చేసేయాలండి. తర్వాత మనకి మధ్యలో చక్కగా సమోసా షేప్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న హోల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలూ స్టఫ్ అనేది ఇందులో పెట్టాలి. ఇది పెట్టిన తర్వాత మనం అంచులకి మైదా పిండిలో కొద్దిగంత నీళ్లు పోసి ఉంచుకోవాలి ముందు. అది అంచులకు రాసి మనం క్లోజ్ చేసుకుంటే లోపల స్టఫ్ అనేది విడిపోకుండా ఉంటుంది. అంచులు క్లోజ్ చేయకపోతే మనకి ఇది మొత్తం విడిపోయి ఆయిల్ అంతా పాడైపోతుందండి. ఆయిల్లోకి వచ్చేస్తుంది మొత్తం లోపల స్టఫ్ అంతా. సో కేర్ఫుల్గా మనం ఇలా అంచులన్నీ క్లోజ్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా ఆలూ సమోసా రెడీ అయిపోయింది. ఇలా మిగతా సమోసాలన్నీ మనం చుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని సమోసాలు వేయించుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క సమోసాని మనం ఆయిల్లో వేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఎంతో రుచిగా ఉండే ఆలూ సమోసా రెడీ అయిపోయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.